దురాశ దుఃఖానికి చేటు. డబ్బు కోసం ఏమైనా చేయొచ్చు, లేదా బంధువుల్ని కూడా చంపేయొచ్చు అన్నట్టుగా ఉంది నేటి సొసైటీ అని అయితే చెప్పొచ్చు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గొల్లలపాలెనికి చెందిన గొల్లల చిన్నమ్మను అంటే దారుణంగా హత్య చేశారు. అంటే ఎవరో కాదు, కేవలం మేనలుడు, అతని స్నేహితుడు. ఆమె ఒంటిపై ఉన్న 3 తులాల బంగారం కోసం హత్య చేయటం నిజంగా బాధాకరం. అయితే ఈవిడ గత కొన్ని రోజులుగా, నెల రోజుల క్రితం నుంచి కూడా కనిపించటం లేదు. ఎక్కడికో వెళ్ళిందేమో అని కొన్ని రోజుల వరకు కుటుంబ సభ్యులు అయితే చూశారు. తర్వాత కనిపించటం లేదని మార్చి 6వ తేదీన పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది, కనబడుట లేదు అని. అంటే అనుమానం వచ్చి అప్పటి నుంచి కూడా పోలీసులు ప్రతి ఒక్కరిపై కూడా ఒక కన్ను వేసి అందరినీ కూడా ఆరా తీస్తుండే స్వయాన మేనలుడే చంపేసి చెరువు వద్ద అన్నమాట పాతి పెట్టిన సంఘటన అక్కడైతే చోటు చేసుకుందని అయితే చెప్పొచ్చు. ఈ ఘటనపై అయితే పోలీసులు కేసు నమోదు చేశారు. అలానే మృతదేహాన్ని వెలికి తీసేందుకు అక్కడికి వెళ్ళారు. ఒకసారి అక్కడున్న పరిస్థితి ఏంటో చూద్దాం. గుడ్ మార్నింగ్ అండి. ఇది ఈ గొర్రెల చిన్నప్పమ్మ అని గొల్లపాలెం విలేజ్, 68 ఇయర్స్, ఈ కాపు కమ్యూనిటీ. ఆమె 23 ఫిబ్రవరి నెలలోనూ ఇంట్లో ఉంటుండగా ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో చందక రమణ అని ఒక ఆయన, ఇజ్జుపురపు రమణ అని ఒక ఆయన, అందులో ఇజ్జుపుర రమణ అని ఆయన సొంత మేనల్లుడే ఆమెకి. వాళ్ళు ఏం చేశారంటే ఆమె ఒంటి మీద ఉన్న బంగారం కాజేయాలనే దుర్బుద్ధితో రాత్రి 10:30 టైంకి ఇంట్లోకి వెళ్ళి ఆమె గొంతు నొక్కి ఆమెను మర్డర్ చేసి ఆవిడ శరీరం మీద ఉన్న బంగారం అంతా ఎత్తుకొని వెళ్ళిపోయారు. అంతేకాకుండా ఆ డెడ్ బాడీని ఆ రాత్రికి రాత్రే మోటార్ సైకిల్ మీద ఊరికి సుమారు 2.5 కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక చెరువులో తీసుకుని వెళ్ళి బరీ చేశారు. అది అంతటితో కాకుండా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు బంధువులు ఎవరైతే అల్లుడు ఉన్నాడో అల్లుడు ఇచ్చిన రిపోర్ట్ మీద పోలీస్ స్టేషన్లో ఉమెన్ మిస్సింగ్ అని కేసు కట్టారు. కేసు దర్యాప్తులో ఉంది. దర్యాప్తులో ఉంటుండగానే పోలీసులు గాలిస్తున్నారు. గాలించడమే కాకుండా రక్త బంధువులు కూడాను వీళ్ళని సస్పెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. వీళ్ళు ఏం చేశారంటే అనుమానం వస్తుంది, ఎలాగైనా తప్పించుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళు పైడి భీమవరం వెళ్ళి అక్కడ ఒక కిల్లిబెట్ట దగ్గర ఒక సెల్ ఫోన్ తీసుకొని అక్కడ నుండి వీళ్ళు డిసీజ్డ్ కూతురికి ఒక మెసేజ్ పెట్టారు. మీ అమ్మ క్షేమంగానే ఉంది, తునిలో ఉంది, మీరు వచ్చి తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పి మెసేజ్ పెట్టారు. వాళ్ళ చనిపోయిన ఆ ముసలమ్మ ఫోటో కూడా పంపించారు, ఫోన్లో కూడా మాట్లాడి చెప్పారు. దాంతో వాళ్ళు పోలీసులకు వచ్చి మళ్ళీ రిపోర్ట్ ఇచ్చారు, ఇలాగ మెసేజ్ వచ్చింది, ఇలా చూడండి అంటే అక్కడికి వెళ్ళి చూస్తే అడ్రస్ కానీ ఇది కానీ క్లారిటీ లేకపోవడం వల్ల పోలీసులు అది వెరిఫై చేసి ఆ ఫోన్ లొకేషన్ పైడి భీమవరం వచ్చిన తర్వాత పైడి భీమవరం వెళ్ళి అక్కడ ఆ కిల్లిబడ్డి ఓనర్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత ఇది ఎవరో కావాలని చేశారని అనుమానించారు. అనుమానంలోనే ఎవరైతే వీళ్ళిద్దరు ఉన్నారో వాళ్ళిద్దరి కోసం గాలించగా మొన్న ఈవినింగ్ వాళ్ళు ఊర్లో ఉన్నారని తెలిసి సిఐ గారు, మన శంకర్రావు సిఐ గారు, చీపురుపల్లి సిఐ గారు వెళ్ళి ఆ సిబ్బందితో వెళ్ళి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళు ఇంటర్గేట్ చేసిన తర్వాత వాళ్ళు వాలంటరీగా కన్ఫెస్ చేశారు, మేమే మర్డర్ చేసాము, మాతో పాటు వస్తే డెడ్ బాడీని చూపిస్తామని చెప్పారు. దాని మీదట సిఐ గారు, చీపురుపల్లి తహసీల్దార్ గారు, మెడికల్ టీము, క్లూస్ టీము మొత్తం సిబ్బంది అంతా వెళ్ళి ఆ చెరువు ఎక్కడైతే ఉందో పాతిపెట్టిన చెరువు, ఆ చెరువుని వాళ్ళే చూపించారు. ఎక్కడైతే పాతిపెట్టారో ఆ ప్లేస్ కూడా చూపిస్తే ఆ ప్లేస్ని అక్కడ తవ్వి తీస్తే ఆ ముసలమ్మ శవం బయటపడింది. వాళ్ళిద్దరినీ అరెస్ట్ చేసి నిన్న కోర్టుకి రిమాండ్కి పంపించారు. వాళ్ళు ప్రస్తుతానికి సబ్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. తదుపరి దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు. ఆ బంగారం ఉదంతా రికవరీ చూశారు కదా. డిఎస్పీ ఎస్ రాఘవులు కూడా చెప్పిన వివరాల ప్రకారము అక్కడ చెరువు దగ్గర అయితే చెరువు సమీపంలో అయితే పాతి పెట్టడం జరిగింది. అక్కడైతే మృతదేహాన్ని కూడా వెలికి తీయడం జరిగింది. అలానే మృతురాలి ఇంటికి కూడా వెళ్ళి అక్కడ కూడా దర్యాప్తు కూడా చేస్తున్నారు పోలీసులు. అయితే ఆ కుటుంబ సభ్యులు రోధిస్తున్న తీరైతే నిజంగా చాలా బాధాకరం. అంటే గత కొన్ని రోజులుగా కనిపించడం లేదు, ఎక్కడో క్షేమంగా ఉంటుంది అని 1000 కళ్ళతో ఎదురు చూసిన వాళ్ళకి ఈ వేళ ద్వారా అంటే ఇజ్రోతు రమణ సొంత మేనలుడు
సొంత మేనలుడు అతడి స్నేహితుడు ఇలా 2 తులాలు బంగారం కోసం ఇలా చంపడం నిజంగా చాలా బాధాకరం. ఒంటి మీద ఉన్న నగల కోసం అంటే ఎటు వెళ్ళిపోతుందో సమాజం కూడా అర్థం కాని పరిస్థితి అన్నమాట.